తెలుగు సినిమా ఒకప్పుడు ఏడాదికి 20 నుంచి 30 పెద్ద హీరోల సినిమాల రిలీజ్లతో పండగలా ఉండేది. కానీ ఇప్పుడు కనీసం ఒక్క పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే చాలు అనుకునే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడిన థియేటర్లు ఇప్పుడు ఖాళీగా భూత్ బంగ్లాల్లా మారాయి. ఆ గ్యాప్ని ఎలాగైనా పూడ్చుకోవాలనే ఆలోచనతో పెద్ద హీరోల పాత సినిమాలని రిలీజ్ల పేరుతో మళ్ళీ రిలీజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చేసారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల ఓనర్లు. సరే, చిన్న సినిమాలైనా థియేటర్లలో ఆడిద్దామంటే అవి ఓటీటీలో వస్తే చూసుకుందాంలే అనే ఆలోచనతో థియేటర్ల ముఖం చూడట్లేదు ఆడియన్స్. దీంతో సినిమా ఆడించేందుకు పెట్టిన ఖర్చు కూడా చేతికి రాక థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. అయితే దీనంతటికీ కారణం పాన్ ఇండియా మైకంలో పెద్ద హీరోలు ఏళ్లకేళ్లు ఒకే సినిమాకి పని చేయడమే అంటున్నారు కొంతమంది మూవీ ఎక్స్పర్ట్లు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల వరకు ఏడాదికి 4-5 సినిమాలు చేసేవాళ్ళు. అంతెందుకు, పవన్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరోలు కూడా వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో ఏడాదికి 3-4 సినిమాలైనా చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే బాహుబలి తర్వాత ఈ పాన్ ఇండియా భూతం మన టాలీవుడ్ని పట్టుకుందో అప్పటి నుంచి హీరోలు కనీసం ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా కష్టమైపోయింది. అభిమాన హీరోని స్క్రీన్పై చూడడానికి ఫ్యాన్స్ కూడా ఏడాది మొత్తం వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పటికి గ్యారంటీ ఉండట్లేదు. ఇదే టాలీవుడ్ హీరోలు చేస్తున్న భారీ మిస్టేక్. బట్ జస్ట్ వెయిట్, నిజంగా ఇది టాలీవుడ్ హీరోలు చేస్తున్న భారీ మిస్టేకేనా, లేదంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడినా రాబోయే కొన్నేళ్లలో మన ఇండస్ట్రీకి ఎదురు లేకుండా చేసే మ్యాజికల్ డిసిషనా?